గురించి జ్ఞానబోధ చేశారు. శ్రీకృష్ణుడు నందగోకులంలో ఆవులను కాచి గోపాలుడయ్యాడు. శ్రీ బ్రహ్మంగారు కూడా బనగానుపల్లెలో ఆవులు కాచి గోపాలుడైనారు. శ్రీకృష్ణుడు కుబ్జ యొక్క వికృత రూపం తన స్పర్శతో తొలగించాడు. శ్రీ స్వామివారు కుష్ఠవ్యాధి పీడితుడైన బ్రాహ్మణుణ్ణి తన స్పర్శతో విముక్తుణ్ణి చేశారు. శ్రీకృష్ణుడు అశ్వత్థామ విడిచిన బ్రహ్మాస్తరమునకు తల్లి గర్భం నుండి దూసుకపడిన పరీక్షిత్తు మహారాజును పునర్జీవితుణ్ణి చేశాడు. శ్రీ బ్రహ్మంగారు కక్కయ్య తన భార్యను ముక్కలు ముక్కలుగా నరుకగా తిరిగి బ్రతికించినారు. శ్రీకృష్ణుడు భూభారం తొలగించుటకై కురుక్షేత్ర మహాసంగ్రామం సృష్టించి పాప నిర్మూలన చేసినాడు. శ్రీ బ్రహ్మంగారు కాలజ్ఞానము ద్వారా ప్రకృతి ప్రళయ